నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్వెల్ రాజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీవై అనే ఒక పార్టీ ఉంది, అందరికీ తెలుసు కదా. బోడి రామచంద్ర యాదవ్ గారు ఆ పార్టీని పెట్టారు, భారత చైతన్య యువజన పార్టీ. మరి ఆ పార్టీ ఓన్లీ బీసీల కోసం పెట్టిన పార్టీయా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం పెట్టిన పార్టీయా? ఒక వర్గాన్ని భుజాన్ని పెట్టుకునే పార్టీయా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఒకే దృష్టితో చూసే పార్టీనా? ఎందుకంటే బీసీ సింహగర్జన అనేసి భారీ బహిరంగ సభ పెట్టారు, చాలా మంది జనాలు వచ్చారు. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడారు, బీసీలకు ఉన్న హక్కుల కోసం మాట్లాడారు. బీసీలకు అమరావతిలో 1000 ఎకరాలు కావాలని కూడా అడిగారు. మిగతా కులాల వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా ఆ పార్టీ అండగా ఉంటుందన్నారు. అంటే ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ రాజకీయమే చేశారు ఆయన. అయితే అమరావతిలో 1000 ఎకరాలు కావాలన్నారు కదా బోడి రామచంద్ర యాదవ్ గారు. ఇప్పుడు అమరావతిని వద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనిపై ఎందుకు ప్రశ్నించారు బోడి రామచంద్ర యాదవ్ గారు? అమరావతిని రాష్ట్ర రాజధానిగా, క్యాపిటల్ సిటీగా ఆయన ఒప్పుకోవట్లేదు. ఒక పక్కన అభ్యంతరం లేదు అంటూనే దానికి రకరకాల ప్రత్యామ్నాయాలు, రకరకాల అర్థాలు పెడార్థాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని బోడి రామచంద్ర యాదవ్ గారు ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ, లేదంటే ఆయన అంటున్న బీసీల్లో కూడా ఒక రకమైన డౌట్ రావచ్చు కదా ఆయన మీద. అరే బోడి రామచంద్ర యాదవ్ గారు ఎందుకని మరి ఇప్పుడు అమరావతిని ఆ పార్టీ వ్యతిరేకిస్తుంది, పార్లమెంట్ లో కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకు రామచంద్ర యాదవ్ గారు మాట్లాడట్లేదు అని ఒక డౌట్ అయితే వస్తుంది కదా, సహజం కదా. అది మాట్లాడకపోతే అలాగనే కదా అనుకుంటారు. మరి అమరావతి రాజధాని విషయంలో అసలు బోడి రామచంద్ర యాదవ్ గారు ఆ బీసీవై పార్టీ స్టాండ్ ఏంటి? అమరావతిలో 1000 ఎకరాలు కావాలని డిమాండ్ చేశారే, మరి ఇవాళ ఆయన అమరావతి వద్దు అంటున్నారు. ఆయన పైకైతే వద్దు అంటలేదు, ఎన్నరగా అందరు కదా, అర్థమైపోయిన విషయమే కదా, ఓపెన్ సీక్రెట్ కదా. ప్రశ్నించాలి కదా. రాష్ట్ర సమస్యలను అయితే ప్రశ్నించరు బోడి రామచంద్ర యాదవ్ గారు, బీసీ సమస్యలు మాత్రమే ప్రశ్నిస్తారా అంటే డౌట్గా ఉంది. బోడే రామచంద్రం అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టారు, బీసీవై పార్టీ అన్నారు. అది చాలా మంది కామెంట్ కూడా చేశారు, బీసీవై పార్టీ అంటే బీసీ యాదవుల పార్టీ అన్నారు. కానీ కాదు, భారత చైతన్య యువజన పార్టీ అది. కానీ ఆ పార్టీలో మాత్రం ఎక్కువ యాదవులు ఉంటారు, అందులో డౌట్ లేదు. అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఆ సభలకు ఆ పార్టీ ఓపెనింగ్ కూడా నేను వెళ్ళాను. చాలా మంది నాకు తెలిసిన యాదవ్ పెద్దలు ఉంటే నన్ను సరదాగా రమ్మంటే వాళ్ళతో కూడా నేను కలిసి వెళ్ళాను. అందరూ కూడా ఎక్కువ మంది యాదవులు కనిపించారు అక్కడ. నువ్వెవరో చెప్పడానికి, యాదవులు ఏంటి మిగతా వాళ్ళు కూడా ఉన్నారంటే ఉండొచ్చు, అలా కూడా అక్కడక్కడ ఉండొచ్చు, లేరని కూడా అన్నాం. సరే, ఆ విషయం పక్కన పెడితే అమరావతి విషయంపై అసలు ఈ బోడి రామచంద్ర యాదవ్ గారు స్టాండ్ ఏంటి? 1000 ఎకరాలు కావాలని డిమాండ్ చేశారంటే అమరావతి రాజధానిగా ఆయన యాక్సెప్ట్ చేసినట్టు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు కూడా ఇది పార్లమెంట్ లో కూడా మాట్లాడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని ఏదో మావిగంధగా పెడితే బాగుంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు మీకు 1000 ఎకరాలు ఎక్కడ కావాలి? మావిగంధలో కావాలా, అమరావతిలో కావాలా? మరి రాష్ట్ర రాజధానిపై ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే ఎందుకని బోడి రామచంద్ర యాదవ్ గారు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా, మీ గళం విప్పాలి కదా, ప్రజా సమస్యలు కూడా అడ్రస్ చేయాలి కదా. బీసీవై పార్టీ అంటే ఓన్లీ బీసీ పార్టీ అంటే ఎలాగా? మీరు ఒక రాజకీయ పార్టీ, లేదు అది ఒక రాజకీయ పార్టీ, లేదా ఒక కుల ప్రాతిపదికన ఉన్న పార్టీనా? రాజకీయ పార్టీ అయితే ఖచ్చితంగా స్పందించాలి, అదే కుల ప్రాతిపదికన ఉన్న పార్టీ అయితే అక్కర్లేదు. నేనైతే రాజకీయ పార్టీ అనుకుంటున్నాను, కుల ప్రాతిపదికన ఉన్న పార్టీ అయితే కాదని అనుకుంటున్నాను. మరి దానిపై అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించే బాధ్యత కూడా మీ మీద ఉంది, ఎందుకంటే మీరు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి దానిపై మీ స్టాండ్ ఏంటో కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూడాలనుకుంటున్నారు. మరి దీనిపై బోడి రామచంద్ర యాదవ్ గారు స్పందించకపోవడం మాత్రం చాలా విడ్డూరంగానే ఉంది. థ్యాంక్ యూ.